హలో అందరికీ, ఎలా ఉన్నారు? చాలా రోజులైందండి మీ దగ్గర మాట్లాడక. మేమైతే భద్రాచలం వచ్చామండి. చాలా బాగా దర్శనం అయింది. జనాలు ఎక్కువ లేనందువల్ల తొందరగా దర్శనం అయిపోయింది. చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకుంటున్నాం. వర్షాల కారణంగా పోస్ట్పోన్ అయింది. కానీ మా పిల్లల జుట్లు అయితే పెరిగిపోతున్నాయి. ఇంకా ఆగేదే లేదని చెప్పి ఏదో రకంగా బయలుదేరాం. ఆ దేవుడి పైన భారం వేసి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాం. మహబూబ్ నగర్ నుండి భద్రాచలం 400 కిలోమీటర్స్ అండి. నాకైతే జర్నీ అస్సలు పడదండి. వాంతింగ్ చేసుకుంటూ వెళ్ళాను. అది కూడా ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇంకా వీడియో తీయలేకపోయాను. ఇక్కడ మా పిల్లలకు తలనీలాలు ఇద్దామని చెప్పి కళ్యాణకట్ట దగ్గరికి వచ్చామండి. గోదావరి నది చూడండి ఎంత బాగుందో వ్యూ చూడడానికి. వాటర్ చాలా ఎక్కువగా ఉంది, వర్షాకాలం కాబట్టి. ఇంకా బోటు ప్రయాణం చేద్దామంటే వాటర్ ఎక్కువగా ఉందని చెప్పి వద్దని చెప్పారు. ఇంకా మా పిల్లలకు తలనీలాలు తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి బయలుదేరాము. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామండి. చాలా బాగుంది టెంపుల్. ఇంకా వర్షం అప్పుడే స్టార్ట్ అయింది. వర్షాకాలం కారణంగానో ఎందుకో తెలియదు కానీ జనాలు అయితే చాలా తక్కువగా వచ్చారండి. కొద్దిగా ఉన్నారు అక్కడక్కడ. ఇంకా దర్శనం చేసుకుందామని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. గుడి మొత్తం చాలా సైలెంట్గా ఉందండి, ప్రశాంతంగా. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఇంకా ఇక్కడ మెట్లపై నుంచి వాటర్ అయితే వర్షం పడుతుంది కాబట్టి కిందికి వచ్చేస్తున్నాయి. ఇంకా ఈ పక్కనే గోశాల కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టెంపుల్ మొత్తం ఎంత బాగా కనిపిస్తుందో. విన్నారా వర్షం సౌండ్ ఎలా వస్తుందో? అందరూ వర్షం పడుతున్నా కూడా అలాగే గుడి ముందు నిలబడి ఫోటో దిగుతున్నారు. మేము కూడా ఒక ఫోటో తీసుకుందామని చెప్పి దిగాము. ఇక్కడైతే ఏదో పూజ చేసినట్టున్నారు, డెకరేషన్ చేసిర్రు. ఇంకా బ్యాక్గ్రౌండ్ బాగుందని చెప్పి మేము కూడా ఒక ఫోటో తీసుకున్నాం. ఇంకా దర్శనానికి వెళ్ళాము లోపలికి. ఇంకా దర్శనం అయిపోయింది, బయటికి వచ్చేసామండి. ఇంకా రామయ్యకి ఎదురుగా ఆంజనేయుని టెంపుల్ ఉందండి, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకా కొంచెం వర్షం పడుతున్నందువల్ల వేరేవన్నీ ఏవి చూడలేకపోయాం. పర్ణశాలకు వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వెళ్ళడానికి రూట్ బాగాలేదు అని చెప్పారు. అందుకే రూమ్కు వచ్చేసాం. మొత్తం తీయలేకపోయినా కొంచెం అయితే కవర్ చేశాను. ఇంకా మేమైతే ఇక్కడ శ్రీరామ నిలయం అని ఒక రూమ్ తీసుకున్నామండి. దాంట్లో 450 రూపీస్ పడింది మాకు. బాగున్నాయి లోపల రూమ్స్ అయితే. ఇంకా ఇక్కడ కూడా ఒక చిన్న మఠంలాగా ఉందండి. ఇక్కడ రామయ్య, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయుడు ఉన్నారు. ఇంక ఇక్కడ వర్షం పడుతుంది అయినా తగ్గడం లేదు. కానీ వర్షం పడుతుంటే వ్యూ చాలా బాగుంది. రకరకాల పూల చెట్లు, వెదర్ బాగుంది, లుక్ బాగుంది. నాకు వీడియో తీయాలనిపించి ఒక చిన్న వ్లాగ్ లాగా తీశాను. ఈ పూలు చూడండి, పింక్ కలర్లో వైట్ కలర్లో ఎంత బాగుందో కదా. వర్షం పడుతుంటే వర్షం నీళ్ళు పువ్వు పైన పడి ఎంత బాగా అనిపిస్తున్నాయో. కలర్ కూడా చాలా బాగుంది. జామకాయలు వర్షం పడుతుంటే తెంపుకొని తింటే ఆ టేస్ట్ భలే ఉంటుంది. నేను అలాగే చేశాను. ఒక సైడ్ ఏమో వర్షం పడుతుంది, ఒక సైడ్ ఏమో అట్లాగే జామకాయలు తెంపుకొని హ్యాపీగా తినేసాను. చాలా టేస్ట్గా కూడా ఉన్నది. అదేంటండి వర్షం పడితే అందరూ వేడివేడిగా తింటారు, మీరేంటి అలా తింటున్నారు అనుకుంటున్నారా? ఏంటో నాకు తినాలనిపించింది, తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదిగో చూసారా గోదావరి నది. ఇంత దగ్గరగా చూడడం నేను ఫస్ట్ టైం అండి, కానీ చాలా బాగుంది వ్యూ. మీకు వీడియో చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ వాటర్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయండి. కంటికి కనిపించేంత దూరంలో ఉన్నాయండి వాటర్. వర్షం పడ్డందుకు ఇంత ఎక్కువగా వాటర్ వచ్చాయండి. వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక రామయ్య దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి రిటర్న్ అయ్యామండి. వెళ్ళే దారిలో టిఫిన్ చేసాము. మా పిల్లలు అయితే కొంచెం కూడా సతాయించలేరండి. ఎక్కడ సతాయిస్తారో అనుకున్న కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదిగో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఇదే ఉదయ సముద్రం ప్రాజెక్టు. చాలా పెద్దదిగా ఉంది. మా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.